క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకును సర్వలోకనాథుడైన యేసుక్రీస్తు నామం పేరట కల్వరి దీవెన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల తప్పనిసరిగా ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు మీరు ఫోన్ చేయగలరు. మీ కొరకు ప్రార్థించడానికి భారం కలిగిన ప్రభు బిడ్డలు సంఘంలో ఉన్నారు కనుక మీ ప్రార్థన అవసరం కూడా మేము ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం దేవుని బిడ్డలారా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే వెంటనే మీరు నాతో మాట్లాడడానికి ఏమాత్రం కూడా సంకుచితం లేదు, మీరు మాట్లాడవచ్చు ఏ సమయమైనా. రైట్, ఈరోజు మనం మరొక వర్తమానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది సంతోషం కంటే దుఃఖంతోనే చాలామంది ప్రజలు ఉంటున్నారు. దీని వెనకాల కారణము ప్రతి వారు కూడా తెలుసుకోవాలి. దేవుడు భూమి మీద మనలను ఎల్లప్పుడూ దుఃఖంతో ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. కానీ నేటి లోకములో మానవులను గమనించినట్లయితే ఈ దుఃఖ దినాలు ఎందుకు ఉంటున్నాయి, సంతోషం రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఈరోజు దేవుని గ్రంథంలోంచి మనం ఒక అన్వేషణ చేద్దామా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఒక మానవునికి దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి దేవునికి సరైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి జీవితం కలిగి ఉంటే తప్పనిసరిగా నువ్వు సంతోషిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దామా? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చు వానికి దాని వలన సంతోషము పుట్టును. ఎవరికి సరిగా మాట్లాడాలి? దేవుని బిడ్డలారా, గమనించాలి. మనము సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి అని బైబిల్ చెప్తూ ఉంది. అంటే ఈ భూమి మీద సహజంగా ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తికి తిరిగి మరలా మనము జవాబిస్తాం కదా. దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడిన ఆ సమయంలో నువ్వు దేవునికి సరిగ్గా ఏం చేయాలంటే ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు, కళ ద్వారా మాట్లాడుతాడు, దర్శనం ద్వారా మాట్లాడుతాడు, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరైన రీతిలో ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తే నీకు ఈ లోకములో సంతోషం కలుగుతూ ఉంది. దేవుని మాటలు గమనిద్దామా? పరిశుద్ధ లేఖనములు దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథములో 1వ గ్రంథము 3వ అధ్యాయములో మనము చదవగలిగితే ఒక దినమున దేవుడైనటువంటి యెహోవా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు సమూయేలు సమూయేలు అని దేవుడైనతో మాట్లాడినప్పుడు సమూయేలుకి దేవుడు అంతవరకు మాట్లాడడం ఆయనకి అనుభవం లేదు. గబగబా ఏలీ దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చానన్నాడు. వెంటనే ఏలీ అన్నాడు, నేను నీతో మాట్లాడలేదయ్యా అన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి అయిపోయింది. ఇప్పుడు ఏలీ అంటున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడయ్యా, నీవు దేవునితో మరలా నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వు అని ఎప్పుడైతే అక్కడున్న దైవజనుడైన ఏలీ తనతో చెప్పాడో అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. సమూయేలు, బాలుడైన సమూయేలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే దేవుని బిడ్డలారా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, అయ్యా నీ దాసునితో మాట్లాడమన్నప్పుడు దేవాతి దేవుడు ఆ రోజున బాలుడైన సమూయేలుతో మాట్లాడితే ఆనాడు సమూయేలు పెరుగుతూ పెద్దవాడిన తరువాతట అతను నోటి మాటలలో ఒక్క మాట కూడా దేవుడు నిరర్ధకం చేయకుండా అతని మాటలకు దేవుడు ప్రతి మాట నెరవేర్చాడట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు సమూయేలుకి దేవుని బిడ్డలు అంత సంతోషం కలిగేటువంటి ఆనందం కలిగే ఆ గొప్ప కార్యం దేవుడు చేశాడు అంటే అతడు బాల్య దినము నుండి కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, ఆ బలిపీఠం ఉన్నటువంటి స్థలములో మందస్సము దగ్గర పండుకొని దేవుని స్వరము వినేటువంటి కృపను అతడు పొందుకున్నాడు. ఈ దినాలలో మనం కూడా దేవుడు నీతో మాట్లాడేటప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనకు నువ్వు సరైన రీతిలో ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి అనుభవంలో నువ్వు ఎదుగుతూ ఉంటే నీకును కూడా దేవుడు ఈ భూమి మీద ఆనందముతో సంతోషముతో కూడిన దినాలను దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించగలడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడింది కూడా గుర్తించలేకపోతున్నావు, మనుషులు మాట్లాడింది గుర్తించలేకపోతున్నావు. నువ్వు దేవుడు గుర్తించిన ఆ దినమున దేవుడు నీకేం చేస్తాడో తెలుసా?
తండ్రి నిత్యము కూడా నీకు సంతోషాన్ని, ఆ సంతోషముతో కూడిన దినాలను దేవునికి అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపను, ధన్యతను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ కల్వరి దీవెన కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలకు ప్రభువా, నిత్యముగా మీరు సంతోషాన్ని నింపండి. ఇప్పటి వరకు వారి జీవితంలో ఏ కారణము చేత దుఃఖముందో ఆ దుఃఖము మీ నామములు తొలగించబడి ఈ దినమని వారికి ఆనందము నింపబడునుగా. కానీ నీ దాసుడిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాల్ని మీ బిడ్డలకు దీవెనకరంగా మార్చమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.